హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆస్పిరెన్స్ హబ్. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో మొదటి చాప్టర్ గురించి తెలుసుకుందాం. అదే ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియా. ప్రీ హిస్టారిక్ అంటే ఏమిటి? వాట్ డస్ ప్రీ హిస్టారిక్ యాక్చువల్లీ మీన్? ప్రీ హిస్టారిక్ అనే పదం చాలా సింపుల్. దీనికి అర్థం చరిత్రకు ముందు లేదా రాత లేని సమయం. ఆలోచించండి, ఒకప్పుడు ప్రజలు పెన్స్, పేపర్స్ లేదా ఆల్ఫాబెట్ లేని సమయం. వారు లెక్కలు రాయలేకపోయారు, డైరీలు ఉండేవి కాదు, మరియు వారి నియమాలను కూడా రికార్డ్ చేయలేకపోయారు. ప్రీ హిస్టారిక్ ఆఫ్ ఇండియాని 3 మెయిన్ పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్, ప్రీ హిస్టారిక్ ఏజ్. ఇది ప్రజలకు రాత విద్య లేని సమయం, ఎందుకంటే రిటర్న్ రికార్డ్స్ లేవు. చరిత్ర గురించి ఈ పీరియడ్ పుస్తకాలలో చదవలేరు. ది సెకండ్ వన్, ప్రోటో హిస్టారిక్ ఏజ్. ఇది ఒక ట్రిక్కీ మిడిల్ పీరియడ్. ప్రజలకు రాసింది ఉంది, కానీ మనం ఇంకా చదవడం నేర్చుకోలేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్. పుస్తకాలు లేకుండా ప్రీ హిస్టరీని ఎలా చదవాలి? ప్రీ హిస్టారిక్ మరియు పోస్ట్ హిస్టారిక్ గురించి తెలుసుకోవడానికి మనమంతా ఆర్కియాలజీ పైన ఆధారపడి ఉంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, హిస్టారిక్ ఏజ్. ఇది ప్రజలకు రాతి విద్య తెలిసిన మరియు మనం చదవగలిగిన సమయం. అందుకే తర్వాత సమయాల నుండి మన దగ్గర చాలా రికార్డ్స్ ఉన్నాయి. సాధారణంగా ఈ ప్రీ హిస్టారిక్ కాలాన్ని ప్రజలు వారి టూల్స్ చేయడానికి వాడిన మెటీరియల్ వస్తువుని బట్టి మనం 3 మెయిన్ పీరియడ్స్గా డివైడ్ చేశాము. స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్. ఫస్ట్ వన్, స్టోన్ ఏజ్. ఇది చాలా లాంగెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చు. ప్రజలు ముఖ్యంగా రాతి, స్టోన్ వాడారు. దీనిని రాక్ యుగం అని అనవచ్చు. సెకండ్ వన్, బ్రాంజ్ ఏజ్. ప్రజలు ఒక కొత్త స్కిల్ నేర్చుకున్నారు, మెటలర్జీ. వారు కాపర్ మరియు టిన్ కలిపి బ్రాంజ్ అనే బలమైన లోహాన్ని చేశారు. వారి టూల్స్ ఇంకా బలమైనవి అయ్యాయి. థర్డ్ వన్, ఐరన్ ఏజ్, ఇనుము యుగం అని అంటారు. చివరకు ప్రజలు ఐరన్తో పనిచేయడం నేర్చుకున్నారు. ఐరన్ బ్రాంజ్ కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీనివల్ల వ్యవసాయానికి మరియు యుద్ధానికి ఇంకా మంచి టూల్స్ లభించాయని కమింగ్ టు ది నెక్స్ట్ పేజ్, హౌ డు వి స్టడీ ప్రీ హిస్టరీ వితౌట్ బుక్స్? పుస్తకాలు లేకుండా ప్రీ హిస్టరీని ఎలా చదవాలి? ఒకవేళ ప్రజలు ఏమీ రాయకపోతే వారి గురించి మనకు ఎలా తెలుస్తుంది? మనం ఆర్కియాలజీ పైన ఆధారపడి ఉంటాము. ఇది ప్రజల వెనుక వదిలిపోయిన వస్తువులను చదవడం. సెకండ్ వన్, వాట్ ఈస్ బీసీఈ అండ్ ఏడి? బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. యేసుక్రీస్తు పుట్టిన ముందు ఉన్న ఇయర్స్ని బిఫోర్ క్రైస్ట్ అంటారు. నెక్స్ట్ వన్, ఏడి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇయర్స్ని ఏడి అంటారు. సేమ్ అలాగే బీసీఈ అంటే బిఫోర్ కామన్ ఎరా. బీసీ లాంటి అర్థమే కానీ రిలీజియస్ మీనింగ్ లేకుండా. సిఈ అంటే కామన్ ఎరా. ఏడి లాంటి అర్థమే కానీ రిలీజియస్ మీనింగ్ లేకుండా. ఇన్ విచ్ ఇయర్ ద ప్రీ హిస్టరీ స్టార్టెడ్? ఇది చాలా ప్రాచీన ఇయర్ 2500 బీసీఈలో ప్రారంభమయ్యింది. లాస్ట్ వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కల్చర్స్ ఫ్రమ్ హిస్టరీ? పాలియోలిథిక్ కల్చర్, మెసోలిథిక్ కల్చర్, నియోలిథిక్ కల్చర్, Chalcolithic culture, prehistoric rock paintings, influence of geographical factors on prehistoric cultures. ఇవి డిఫరెంట్ కల్చర్స్. ప్రీ హిస్టారిక్ ఏజ్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి ఇండియాలో మానవ జీవితం ఎలా ఉండేదో చూపిస్తుంది. వేటగాళ్ళ నుండి రైతులుగా ఎలా మారామో, పెన్ కూడా లేని సమయంలో మనం ఎలా జీవించామో తెలుస్తుంది. ఇక్కడ నుండి మన ప్రీ హిస్టారిక్ ఏజ్ పరిచయం ముగిసింది. మీకు స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ మరియు ఐరన్ ఏజ్ గురించి స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. క్లాస్లో జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్. లైక్, షేర్ చేయండి. మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.